హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు లక్కీ మీడియా. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. జీహెచ్ఎంసీలో L2 లబ్ధిదారులకి 26,000 డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీకి సిద్ధం. ఈ తేదీ నుంచి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే నేను మీకు చెప్తానండి. దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలామంది జీహెచ్ఎంసీ వాళ్ళు L2 లబ్ధిదారులకి ఎప్పటి నుంచి ఇస్తారక్క అని చెప్పేసి అని చాలామంది కామెంట్ల ద్వారా అడుగుతున్నారు. కాబట్టి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నానండి. దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. జీహెచ్ఎంసీలో L2 లబ్ధిదారులకి 26,000 డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ సిద్ధం చేస్తున్నారండి. కొద్దిగా వర్కులు ఉన్నాయి కదా, మొన్నటి వరకు కూడా ఆ వర్కులు కూడా ఆ పెండింగ్ వర్కులు కూడా కంప్లీట్ చేసేస్తున్నారు. ఈ నెల 15వ తేదీ లోపల ఈ ఫ్లాట్స్ కూడా పంపిణీ చేయడానికి సిద్ధం చేస్తున్నారని మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసిందండి. జీహెచ్ఎంసీలో L2 లబ్ధిదారులకి 26,000 డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే ఖాళీగా ఉన్నాయి. కానీ అక్కడ జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపుగా 8 లక్షల అప్లికేషన్లు వస్తే మరి 26,000 డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్సే ఉన్నాయని చెప్పేసి అని రీసెంట్గా ఈ హౌసింగ్ కార్పొరేషన్ ఎండి విపి గౌతమ్ గారు అయితే చెప్పారు కదండి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఇంతకుముందు వీడియోలో నేను మీకు పెట్టాను. మొత్తం 26,000 డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నాయి. అవి కొద్దిగా వర్కులు ఉన్నాయి కాబట్టి మేము కంప్లీట్ చేసేసి ఇస్తామని చెప్పారు కదండి. దానికి సంబంధించిన వర్కులన్నీ కూడా కంప్లీట్ అవుతున్నాయండి. 26,000 డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే పంపిణీకి సిద్ధం చేస్తున్నారు. ఈ 26,000 డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఈ నెల 15వ తేదీ లోపల డిస్ట్రిబ్యూషన్ చేయాలని అయితే చూస్తున్నారు. వాళ్ళకి అలాట్మెంట్ చేసి ఈ ఫ్లాట్స్ అన్నీ కూడా పంపిణీ చేయాలని చూస్తున్నారు. L2 లబ్ధిదారులకేనండి కేవలం ఈ ఫ్లాట్స్ ఇచ్చేది మాత్రం. L2 లబ్ధిదారులు అయితే ఇక రెడీగా ఉండండి. జీహెచ్ఎంసీలో ఎప్పుడో అని చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు కదా. మరి ప్రస్తుతానికి జీహెచ్ఎంసీలో 26,000 డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్సే ఖాళీగా ఉన్నాయంటండి. ఆ ఫ్లాట్స్ అయితే పేదల్లో అతి పేదలకైతే డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందంట ఈ నెల 15వ తేదీ లోపల. నాకు చాలామంది కామెంట్ చేస్తున్నారండి. ఏమనంటే మరి గవర్నమెంట్ వారేమో పేదల్లో అతి పేదలకే ఇస్తామంటున్నారు. మాకు తెలిసినంత వరకు ఆల్రెడీ ఇల్లు ఉన్న వాళ్ళకే చాలామందికి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ వచ్చినాయి. మరి అది ఎలా జరిగింది? వాళ్ళు డబ్బులు లంచాలు ఇవ్వబట్టే కదా ఇలా జరుగుతున్నాయి అని చెప్పేసి అని చాలామంది అయితే కామెంట్స్ చేస్తున్నారు. వీటి మీద తప్పకుండా ఫోకస్ చేయాలని గవర్నమెంట్ వారిని చాలామంది మనకి కామెంట్స్ ద్వారా తెలియజేస్తున్నారండి. గవర్నమెంట్కి మీరైనా సరే అందజేయండి ఇలాంటి కంప్లైంట్స్. చాలామందికి ఆల్రెడీ ఇల్లున్న వాళ్ళకే వచ్చినాయి అని చెప్పేసి అని చాలామంది కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. ఒకవేళ అలా ఏమన్నా ఉంటే కనుక తప్పకుండా మీరు కూడా కంప్లైంట్ ఇవ్వచ్చండి. ఈ గ్రీవెన్స్లో వాళ్ళ ఆధార్ నెంబర్ కానీ ఫోన్ నెంబర్ కానీ తెలిస్తే మీరు తప్పకుండా వాళ్ళ మీద గ్రీవెన్స్లో కంప్లైంట్ అనేది ఇవ్వచ్చు. తర్వాత వాళ్ళ మీద గవర్నమెంటు యాక్షన్ తీసుకుంటుందండి. తప్పకుండా వాళ్ళ మీద ఎంక్వైరీ అయితే చేస్తారు. సో ఇదండి జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న L2 లబ్ధిదారులకి 26,000 డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే రెడీ అవుతున్నాయి. ఈ నెల 15వ తేదీ లోపల రెడీగా ఉండండి. ఎందుకంటే ఈ పంపిణీకి సిద్ధం చేస్తున్నారని మనకి ఇప్పుడే ఇన్ఫర్మేషన్ తెలిసింది. కొన్ని రోజుల క్రితం నాంపల్లిలో ఉన్న అంటే హైదరాబాద్ పరిధిలో నాంపల్లిలో ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే పంపిణీ చేశారండి. 515 డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే పంపిణీ చేశారు. ఆ సందర్భంగా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి గారు అయితే ఈ 26,000 డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ త్వరలోనే నిర్మించి ఇస్తున్నామని చెప్పేసి అని స్టేట్మెంట్ అయితే ఇచ్చారు కదండి. ఆ ఫ్లాట్స్ అన్నీ కూడా కంప్లీట్ కావస్తున్నాయి. రేపు 15వ తేదీ లోపల ఈ ఫ్లాట్స్ అన్నీ కూడా 15వ తేదీ లోపలే ఈ ఫ్లాట్స్ అన్నీ కూడా పంపిణీకి సిద్ధం చేస్తున్నారని మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసిందండి. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికి షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.